అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలనం. సీఎస్కి లేఖ అయితే రాయడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయండి. సో మంత్రి పొంగులేటికి టీజీఓ వినతి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ జీవో 317 సిపిఎస్ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఓ ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను మంత్రికి వివరించారు. అలాగే ఉద్యోగులకు రైతు రుణమాఫీ వర్తింపజేసే అంశాన్ని కూడా పరిశీలించామని సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లేఖ రాశారు. ప్రభుత్వంలో తక్కువ వేతనం పొందే ఉద్యోగులకు, అసిస్టెంట్ క్యాడరు, 4వ తరగతి ఉద్యోగులకు కూడా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకి సంబంధించి టోల్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. అలాగే సిపిఎస్ యూపీఎస్ను ఒప్పుకోము యూటీఎఫ్. సో ఇక్కడ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరవి డిమాండ్ చేశారు. ఏకీకృత పెన్షన్ పథకాన్ని అంగీకరించబోవని ఆయన స్పష్టం చేశారు. స్కూల్ టీచర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించారు. ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడు హోదాలో ధర్నాకు హాజరైన చావరావు మాట్లాడుతూ ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఓపీఎస్ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి జంగయ్య, నాగమణి, శ్రీనివాసచారి, సృజన్ కుమార్, ఎల్లయ్య, కిరణ్ కుమార్ ధర్నాలో పాల్గొన్నారు. సో అలాగే ఎస్ఓసీల జారీ అధికారం డైరెక్టర్కు